కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యువచరకం నా ఆత్మీయ సోదరుడు చంద్ర గారికి, నా చిరకాల మిత్రుడు, రెండవసారి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి జిఎం శేఖర్ గారు మాకందరికీ ఆదర్శం. మేము చిన్న పొరపాటు చేసిన మీరు సరైనటువంటి సన్మార్గంలో నడవాలని మాకు ఎప్పుడూ సూచిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు చెవిరెడ్డి శ్రీనివాసులు గారు 30 సంవత్సరాలుగా కాషాయపు జెండా ఊపిరిగా, కమలపు జెండా ఎప్పుడెప్పుడు ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో రెపరెపలాడుతుందా అని ఎదురు చూస్తూ ప్రస్తుత జాతీయ కౌన్సిల్ సభ్యులు పెద్దలు అంబటి సతీష్ గారు, సోదరుడు గారు, కోటుగుంట సర్పంచ్ సోదరి నాగవేణి గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు, ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకొని ఎవరైతే శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారో అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చిన సోదరులందరికీ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారితో సగౌరవంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు అనేక విషయాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది? భారతీయ జనతా పార్టీలో 40-50 సంవత్సరాలుగా కమలపు జెండా పట్టుకొని అనేక ఏళనలు అవహేళనలు భరించి నా కమలపు జెండా ఈ దేశంలో ఎప్పుడు రెపరెపలాడుతుందా, నా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి ఎప్పుడవుతారని ఎదురు చూస్తూ 1984లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత 84లో కేవలం 2 సీట్లు. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, భారతీయ జనతా పార్టీ శకం పూర్తయింది అని అనేక రకాలుగా హేళన చేసిన ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఒకటే చెప్పారు, మేము అధికారం కోసం రాలేదు, మేము ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఈ రోజు కాకుండా రేపు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప మరో పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని ఆనాడే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పడం జరిగిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులో భాగంగా 2014లో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్న మనందరి మాదిరి పేదరికంలో పుట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఛాయ్ అమ్ముకుంటున్న కుటుంబం ఇచ్చినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 2014లో 272 సీట్లు సంపాదించి 272 టార్గెట్ గా పెడితే 272 సీట్లు 2014లో సాధించడం జరిగింది. అదేవిధంగా 2019లో 300 సీట్లు, ఆ తర్వాత 2024లో కూడా జాతీయ ప్రజాస్వామ్య కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇదంతా భారతీయ జనతా పార్టీ చరిత్ర. కానీ మనం ధర్మవరం చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా. ధర్మవరంలో 2019 నుంచి 24 వరకు ఏ రకంగా ఆనాడున్నటువంటి కేతిరెడ్డి పరిపాలన ఏ రకంగా ఉందో చూశారు. ధర్మవరం శాసనసభలో కేతిరెడ్డి అడుగు పెడితే, వీధుల్లోకి వెళితే ఎక్కడ వెళ్ళినా
అక్కడెక్కడ భూమి ఉంది. ఆ భూమిని ఎప్పుడు కబ్జా చేస్తామా? అందమైన భవన నిర్మాణం జరిగి ఉంటే ఆ ఇంటిని కబ్జా చేస్తామా? కేతిరెడ్డి కబంధ హస్తాల కోడల నుంచి 2024 విముక్తి జరిగి మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి మంది పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక లారీ డ్రైవర్కు పుట్టినటువంటి వ్యక్తి, ఈ దేశంలో 7-8 భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి 2024 ఏప్రిల్ 4వ తేదీన ఎల్లాయిపల్లె దగ్గర ఏదైతే సత్యకుమార్ యాదవ్ గారు అడుగు పెట్టాడో ఆ రోజే గూండాల గుండెల్లో గుబులు పుట్టింది. పంచాయతీలు చేసే పెద్ద మనుషులు పలాయనం చిత్తగించడం జరిగింది. నేను ఉదయం పూట వెళ్తా ఉంటా, వీధుల్లో వెళ్తా ఉంటా, 6 గంటలకు 6:30 చాలా మంది చేనేత, నా కుటుంబానికి సంబంధించినటువంటి చేనేత వర్గీయులు, వాళ్ళందరూ కూర్చుని బాగా సంపాదించినటువంటి వ్యక్తులు తన ఇంటిని పేకాట కేంద్రంగా మార్చి ఆ యొక్క చేనేత కుటుంబాలు, ధనవంతులైనటువంటి కుటుంబాలను ఇవాళ బికారీలను చేసే చరిత్ర కేతిరెడ్డి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చేనేత కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి ఆనాటి శాసనసభ్యుడు చేనేత యొక్క కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి చరిత్ర కేతిరెడ్డిది. అదేవిధంగా ఈ మధ్యలో ఛానల్లోకి వెళ్తున్నాడు. ఛానల్లోకి వెళ్ళి 2019 నుంచి 24 వరకు ఏం చేశాడో చెప్పాయంటే, 2024లో అధికారంలో వచ్చినటువంటి సత్యకుమార్ గారు 6-7 నెలలు అయిందేళ్ళిపోయారు. 6-7 నెలలకు ఆయన ఏం చేశాడు, నేను అది చేశా ఇది చేశా అని ఏ ఛానల్కి వెళ్తున్నాడో, ధర్మారంలో ఏదైతే ఆయనకు బిడుతుందో, ఏదైతే యూట్యూబ్ స్టార్ గా బిడుతుందో, ఆ యూట్యూబ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కాలు కూతలు చిల్లర కూతలకు వస్తున్నాడు. కేతిరెడ్డి కబడ్డార్, నేను సగమాట వేస్తున్నా, నువ్వు చేసినటువంటి అభివృద్ధి మీద నేను వాళ్ళ ఛాలెంజ్ సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే ఈ మధ్య మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా, 31వ తేదీ మీటింగ్ లో మా పార్టీలో చేరినటువంటి ఒక సోదరిమణిని ఈ కార్పొరేట్ కౌన్సిల్ లో ఏ రకంగా దుర్దశలాడాను అందరూ కూడా మీడియాముఖంగా చూశారు. నేను వాళ్ళ కేంద్రానికి సవాల్ విసుకున్నా, నిజంగా 19 నుంచి 24 వరకు నువ్వు అభివృద్ధి చేసి ఉంటే, నీకు దమ్ముంటే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు రాజ్యసభ బిడ్డ ఉంటే 40 ఓట్లు మధ్యాహ్నం చేయి. 6-7 సత్యకుమార్ యాదవ్ గారు చేసే అభివృద్ధిలో 5 సంవత్సరాల్లో దోచుకునేదంతా కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. 46లకు సంబంధించిన కౌన్సిల్ రాజీనామా చేయమని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఛానల్లో క్షమించాలి మీడియా మిత్రులు, కూటమి ఇచ్చినాం. కూటమి సత్యకుమార్ ఆఫీసులో ఎక్కడైనా అవినీతి జరుగుతుందా, ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయా, సత్యకుమార్ గారి ఆఫీస్ ఎక్కడైనా భూ కబ్జాలు చేస్తుందా, సత్యకుమార్ గారి ఆఫీసులో భూ ఆక్రమణకు సంబంధించిన పంచాయతీలు జరుగుతున్నాయా, అది జరిగే అవకాశం లేదు. నేను ఇక్కడతో వచ్చిన రోజు చెప్తా, సత్యకుమార్ గారికి 100, 1000, లక్షలాది మంది స్నేహితులు, కార్యకర్తలంటే నాలాంటి ఒక పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి తీసుకొచ్చి పెట్టాలంటే ఎంతో విశ్వాసంతో పెట్టింటాడు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయను. నిజంగా అదే జరిగింది అంటే నా తలపుగా నడుక్కుని 10 గేటుకు కట్టి వెళ్తాడు తప్ప ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక సేవకునిగా వచ్చాను తప్ప ఎవరి మీద పెత్తనం చేయడానికి రాలేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పార్టీ బాధితులు వస్తారు, మా ఆఫీసు బాధితులు వస్తారు. బాధితుల పక్షాన అవతల ఎంత మనగాడైనా మగోడైనా సత్యకుమార్ గారి ఆఫీసు బాధితుల పక్షాన్ని నిలబడుతుంది. వాళ్ళ కోసం, న్యాయం కోసం ఎంతవరకన్నా వెళ్ళడానికి సిద్ధమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2024 ఏప్రిల్ 4 నేను ఇక్కడికి రాకముందు మా నాన్న ఇచ్చినటువంటి 3 రూములు తప్ప ఆ తర్వాత నేను ధర్మవరం వచ్చిందా ఒక చిన్ని గర్వ సంపాదించినట్టు రుజువు చేయగలిగే మగవాడు ఎవడన్నా ఉంటే
నేను ఎంతటి శిక్షకైనా సిద్ధమని తెలియజేస్తూ నాకు సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నేనైతే దేవుణ్ణి నమ్ముతా, నా తల్లిదండ్రులను గౌరవిస్తా, నా గురువులను గౌరవిస్తా. ఆ తర్వాత నేను నమ్మినటువంటి వ్యక్తి, నేను ఆయన కోసం నా ప్రాంతాలను సైతం ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలు పెడతాను. ఈ సందర్భంగా ఆ పాండురంగ స్వామి చెన్నకేశ్వర స్వామి దేవాలయాలు ప్రమాణం చేసి తెలియజేస్తూ మీరందరూ కూడా సత్యకుమార్ యాదవ్ గారికి అండగా ఉండాలని, మీకు ఏ ఆపద వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా సత్యకుమార్ గారి ఆఫీస్ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ చిల్లర వేదలు చేసే కామెంట్లు కావచ్చు, చిల్లర వేదలు చేసే పూజ కార్యక్రమాలకు ఎవరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. 4,000 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా చేస్తాం. ఎవరొచ్చినా, ఎవరు ఆపాలని ప్రయత్నం చేసినా రాజమోహనాన్ని అభివృద్ధి చేస్తాం, చేసి తీరుతామని ఈ సభలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కెమెరాలు వెనక్కి పెట్టండి, అందరూ ముందర పెడితే. అన్నయ్యల అనురాధ గారు, అంగజాల అనురాధ గారు, అంగజాల వెంకటలక్ష్మి గారు, అంగజాల రత్నమ్మ గారు, అలాగే వెంకట నారాయణమ్మ గారు, అంగజాల వెంకటమ్మ గారు, పైట శివయ్య, తోటకూరు పంజనీయులు, తోటకూరు ముత్యాలప్ప, తలారి అమృత గారు, తలారి శేఖర్, కానీ తొందరగా రండి, తోటకూరు మంజనీయులు గారు, తోటకూరు ముత్యాలప్ప గారు, తలారి అమృత గారు, తలారి శేఖర్ గారు, బుగ్గ పూదరాయ్ గారు, అంగజాల వీరనారప్ప గారు, అంత్యాల ముత్తప్ప గారు, అంగజాల భగవంత్ గారు, నొలక పద్మావతి గారు, నొలక శివమ్మ గారు, శివుల వీరప్ప గారు, శివుల మారుతి గారు. అలాగా పోతండి, ముందే ఉండండి. అంగజాల నారత్నమ్మ, రామ్మోహన్ రెడ్డి.